నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. 4వ రోజు సాయంకాలం ప్రవచనం. యోచ పుబ్బే పమచిత్వ పచ్చాసో నప్పమజ్యతే సోమం లోకం పభాసేతి అబ్బా ముత్తేవ చందిమా. జాగరూకత కలవాడు ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తాడు. అంటే మొదట జాగరూకత లేనివారు తర్వాత జాగరూకులైనప్పుడు చంద్రుడు మేఘాల నుండి ముక్తుడైనప్పుడు ప్రపంచాన్ని ఎలా ప్రకాశింపచేస్తాడో అలాగే వారు కూడా ప్రపంచాన్ని ప్రకాశింపచేస్తారు. ఈ గాథని భగవానుడు జేతవనంలో శ్రావస్తిలో ఉంటూ ఉన్నప్పుడు ఆ సమయంలో భగవానుడు సమున్యని అనే స్థవిరుడి గురించి మాట్లాడుతున్న సమయంలో ఈ గాథను చెప్తాడు. వయసులో పెద్దవాడైన ఇతడు ప్రతిరోజు ఎడతెరపి లేకుండా పొద్దున మధ్యాహ్నం సమయాల్లో చీపుడుతో ఊడుస్తూ ఉండేవాడు. ఒకరోజు అతడు రేవత అనే స్థవిరుడు అంటే సీనియర్ భిక్షువు ఉండే చోటికి వెళ్ళి ఆయన కూర్చొని ఉండటం చూశాడు. అయితే ఇలా అంటాడు, ఈ సోమరివాడు ధర్మ పారాయణులైన వారు సమర్పించే ఆహార పానీయాలను ఆనందంగా అనుభవించి మళ్ళీ తిరిగి వచ్చి తన స్థలంలో కూర్చుంటాడు. ఇతడు ఒక గది కూడా ఊడ్చి శుభ్రం చేయలేడా అని ఆ సమున్యుని అనే భిక్షువు ఈ రేవత స్థవిరుడి గురించి అనుకుంటూ ఉంటాడు. ఈ సమయంలోనే రేవత స్థవిరుడు కూడా ఈ భిక్షువుకి కొంచెం సలహా ఇవ్వాలి అని అనుకొని అతనిని పిలిచి, సోదరా, నువ్వు స్నానం చేసి ఇక్కడికి రా అని చెప్పాడు. ఆ సమున్యని అనే భిక్షువు అలాగే చేశాడు. రేవత స్థవిరుడు అతడితోటి ఇలా అంటాడు, సోదరా, భిక్షువు ఎల్లప్పుడూ ఊడుస్తూనే ఉండకూడదు అని మందలించి అతడు ఏమేమి చేయాలో చెప్పాడు. భిక్షకి వెళ్ళాల్సిన సమయంలో భిక్ష కోసం వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత ధ్యానం చేసుకోవాలి. కావాలి అంటే పొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి ఈ ఊడ్చుకునే పనిని చేసుకోవచ్చు. ఈ సమున్యని స్థవిరుడు అతని సలహా ప్రకారం ఎంతో నిష్ఠతో సాధన చేసి చాలా తక్కువ సమయంలోనే అర్హంతుడయ్యాడు. ఆ తర్వాత అన్ని గదులను చెత్త చెదారాలతో నిండిపోయాయి. ఎందుకు శుభ్రం చేయడం లేదని ఇతర భిక్షువులు అతన్ని అడిగినప్పుడు, నేను ఇంతకు ముందు జాగరూకత లేనివాడిగా ఉన్నాను, ఇప్పుడు జాగరూకతతో ఉంటున్నాను అని జవాబు ఇచ్చాడు. భగవానుడికి భిక్షువులు ఈ విషయం తెలిపినప్పుడు ఆయన ఈ ప్రవచన ప్రారంభంలో చెప్పిన గాథలను చెప్తాడు. మొదట జాగరూకత లేనివారు తర్వాత జాగరూకులైనప్పుడు చంద్రుడు మేఘాల నుండి ముక్తుడైనప్పుడు ప్రపంచాన్ని ఎలా ప్రకాశింపచేస్తాడో అలాగే వారు కూడా ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తారు అని. అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ బయట విషయాల్లోనే మునిగిపోయి ఉండకూడదు. ఎప్పుడైనా ఏదైనా శుభ్రం చేసే పని ఉన్నప్పుడు ఉదయమో లేకపోతే సాయంత్రమో ఎంతో కొంత సమయం మాత్రం దానికి ఇచ్చి మిగిలిన సమయాన్ని ఎరుకతో ఉండటానికి ఏ పని చేస్తూ ఉన్నా లేదంటే మనసుని ఏకాగ్రం చేయడానికి విపశ్యన మీద సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలా కాకుండా పూర్తిగా ఈ పనుల్లోనే మునిగి ఉంటే తన సమయాన్ని తానే వృధా చేసుకున్నవాడు అవుతాడు. అందుకోసమే సాధన అభ్యాసం అన్నది చాలా ముఖ్యమని భగవానుడు చెప్తాడు. అలాగని
తను ఉండే చోటుని, గదులని శుభ్రం చేసుకోకుండా ఉండమని ఇక్కడ అర్థం కాదు. కొంత సమయాన్ని దానికి ఉపయోగించుకోవాలి, మిగతా సమయాన్ని తన ధ్యానానికి ఉపయోగించుకోవాలి. అయితే ఉబాకిని గారు ఆయన ఎవరైనా సాధకులకి శిక్షణ ఇస్తున్న సమయంలో గొప్ప గొప్ప అధికారులు, ప్రముఖ వ్యక్తులు ఈ సాధన అభ్యాసం చేశారు. జాగరూకత కలవారు ఈ ప్రపంచాన్ని వెలుగుతో నింపివేస్తారు అనే విషయాన్ని వారు ధృవీకరించారు. వారిలో కొందరు వివరాలు తెలుసుకుందాం. సాధారణంగా మొదట ధ్యానం ఆనాపానసతితోటి మొదలు పెడతాము. ఆనాపానసతి వల్ల కలిగే లాభాలు ఏంటంటే, ఆనాపానసతిలో శ్వాసను ఆలంబనంగా చేసుకోవడం వల్ల కలిగే లాభాలు ఇంతకు ముందే కొన్ని చెప్పుకున్నాము. శ్వాస ఎల్లప్పుడూ మనతో ఉండటం ఆ ఆలంబన యొక్క గొప్ప అనుకూలత. అంటే ఏదైతే సహజంగా ఉందో, ఏదైతే సత్యంగా ఉందో, ఎటువంటి కల్పనలు లేదు. అంటే ఏదైనా ఒక నామాన్నో లేకపోతే మంత్రాన్నో లేకపోతే వ్యక్తినో తలుచుకుంటూ మనసును ఏకాగ్రం చేయొచ్చు. కానీ అది సత్యం వరకు మనల్ని తీసుకెళ్ళదు. ప్రతిసారి ఈ నామమో ఆ వ్యక్తో లేకపోతే ఆ మంత్రమో మన ఏకాగ్రతకు అడ్డుపడుతూ ఉంటుంది. అంచేత సహజమైన స్వాభావికమైన శ్వాసనే మనం సత్యంగా ఎంచుకొని ఇక్కడ సాధన మొదలు పెడతాం. మనకు శ్వాస లేని సమయాలు మనం ఇంకా పుట్టక మునుపో లేకపోతే మునిగిపోతున్నప్పుడు లేక చనిపోయిన తర్వాత మాత్రమే అచేతనంగా ఉన్నప్పుడు, అంటే చనిపోయినప్పుడు సూక్ష్మదేహం గల భౌతిక లేక అభౌతిక లోకంలో జన్మించినప్పుడు, 4వ ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే శ్వాస లేని ఇతర సమయాలు మనకి తెలుస్తూ ఉంటాయి. బర్మా పూర్వ రాష్ట్రపతి తన సాధన ప్రారంభంలో శ్వాస ఆగిపోయిందని కలవరపడ్డాడు. నేను సాధన నుండి లేచినప్పుడు అప్పుడు కూడా శ్వాస ఆగిపోయింది అని ఆయన చెప్పినప్పుడు, సయామా మాత గారు ఇలా అంటారు, శ్వాస ఆగిపోలేదు, అది సూక్ష్మమైపోయింది అని చెప్పారు. నేను నిజంగా శ్వాస తీసుకోవడం లేదు అని కలవరపడుతూ మళ్ళీ చెప్పాడు. అయితే స్నానానికి వెళ్ళి స్నానం అయిపోయిన తర్వాత ఆయన సయామా మాత దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి సంతోషంతో, మీరు నిజమే చెప్పారు, నేనిప్పుడు శ్వాస తీసుకుంటున్నాను అని. భౌతిక కదలికలు శ్వాసను బలోపేతం చేయడం వల్ల అతడు మళ్ళీ శ్వాస తీసుకోవడం మొదలుపెట్టాడు. సాధన చేస్తున్నప్పుడు శ్వాస చాలా సూక్ష్మమవుతూ పోతుంది. స్థూల మనసు అంత సూక్ష్మమైన శ్వాసను తెలుసుకోలేకపోతుంది. అందువల్లనే మనకు శ్వాస లేదేమో అని అనిపించవచ్చు. సూక్ష్మ శ్వాసను కూడా తెలుసుకునే శక్తిని మనం పెంపొందించుకోవాలి. సరైన విధంగా సాధన చేయడంలో ఎన్నో గొప్ప లాభాలు ఉన్నాయి. సాయాజీ ఉబాకిని గారు నిడివినట్లు మంచి ఉద్దేశంతో సాధన చేసేవారికే సత్ఫలితాలు లభిస్తాయి. మనసు శుద్ధం పొందుతూ ఉన్నప్పుడు ప్రకృతి యొక్క పరమసత్యమైన అంతర్దృష్టి ఆధారంగా మనసు యొక్క శక్తి మరియు మానవ జాతికి మేలు చేసే దిశలో సత్కార్యాలు చేసే శక్తి వారికి లభిస్తుంది. ఎవరికి ఏకాగ్రత బలంగా ఉంటుందో, ఎవరికి సమతుల్యత ఉంటుందో అలాంటి వారు చేసే పనుల్లో మిగతా వారికన్నా శ్రేష్టమైన సత్ఫలితాలు లభిస్తాయి. ఎవరైతే ఒక సాధన శిబిరంలో పాల్గొని మంచి అనుభవం లభింపచేసుకుంటారో అతడు ధర్మపారాయణుడై, ధర్మాన్ని పాలిస్తున్నవాడై, రాజనీతి పాటిస్తున్నవాడై, ఇక పారిశ్రామికుడైనా, అంటే ఎవరైనా కానీ రాజకీయ నాయకుడు లేకపోతే సామాన్య ఉద్యోగం చేసుకునేవాడు లేకపోతే వ్యాపారం చేసేవాడు, విద్యార్థి అయినా కానీ మంచి ఫలితాలను మంచి లాభాలను కలుగజేసుకుంటారు.
ఇంతకుముందు పేర్కొన్న ప్రభుత్వ అధికారి పదవీ కాలం ముగిసిన తర్వాత సాధన చేయడానికి ధ్యాన కేంద్రానికి వచ్చాడు. అతడు అప్పటికి ప్రముఖ వ్యక్తి కాబట్టి ఆయుధదారులైన కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్తో పాటు సాధనా కేంద్రానికి వచ్చాడు. అయితే వేరే వేరే కంట్రీస్లో చదువుకున్నవాడు కాబట్టి అతనికి ఒక దురలవాటు కూడా ఉండేది. ఆ అలవాటు ఎంతగా ఉండేది అంటే అతడు మామూలుగా నీళ్లకు బదులు మద్యమే తీసుకునేవాడు. సయాజీ గారు ఇంకా సయామాజీ గారు ఇద్దరి మార్గదర్శకంలో అతడు 1.5 గంట వరకు లోతైన ధ్యానం చేయడంలో సమర్థుడయ్యాడు. ధర్మంలో స్థిరపడిన తరువాత మళ్ళీ మద్యం తాగడం అసంభవమైంది. ఇదే నిజమైన శీలం. తాగడం మానివేయడంలో ఇప్పుడు కష్టమేమీ అనిపించడం లేదు అని అతడే చెప్పాడు. ఆయనే సయామా మాతని సయామాత అని కూడా పిలిచాడు. సయాజీ గారు కూడా ఆమెను అలా పిలవడానికి ఆమోదం తెలిపారు. ఆ తర్వాత వారు ఆమెను సయామాజీ అంటే మహామహిళ అని గురువు గారిగా గుర్తింపు పొందారు. అక్కడ ఒక ఉన్నత న్యాయస్థానపు న్యాయమూర్తి గారు కూడా ఉండినారు. చాలా లావుగా ఉండడం వల్ల ఆయనకు కింద కూర్చోవడానికి కష్టమయ్యేది. కానీ ఆనాపాన సాధన మొదలుపెట్టిన తరువాత సరిగా కూర్చోగలిగేవారు. సాయాజీ గారు ఇంకా అంటే ఉపాకిని గారు ఇంకా సాయామాజీ వారిద్దరి సహాయంతో వారు తమ ఇచ్ఛానుసారం లోతైన ధ్యానం చేయడంలో నిష్ణాతులయ్యారు. పాలీ విద్వాంసులైన మరొకరు కూడా సయాజీ గారి ఇంకా సయామాజీ గారి సహాయంతో తన ఇచ్ఛానుసారం లోతైన ధ్యానం చేయగలిగారు. ఈ ధ్యానం చేయడం మొదలెట్టక మునుపు తనకు సర్కారీ రిపోర్ట్లు రాయడానికి కొన్ని నెలలు పట్టేది అని, కానీ ధ్యానం చేయడం వలన ఏకాగ్రత పొందేది అంటే ఎక్కువగా పెంపొంది రిపోర్టులను ఇప్పుడు కొద్ది రోజుల్లోనే రాయగలుగుతున్నవానని వారు చెప్పేవారు. అంటే ధ్యానం చేయకముందు పని చేయడానికి ఎక్కువ సమయం పట్టేది, కానీ ఎప్పుడైతే ధ్యానంలో లోతైన అనుభవాలు ఉంటాయో మనసు ఏకాగ్రతను పొందుతుందో ఇప్పుడు వాళ్ళు చాలా తక్కువ సమయంలోనే వారి పనులను చేయగలుగుతారు, ఎటువంటి అలసట లేకుండా. ఆయనే సయామాజీని గారిని సయామా మాత అని కూడా సంబోధించారు. అక్కడికి ఒక ఆదాయ శాఖకు సంబంధించిన అధికారి అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కూడా వచ్చారు ఈ ధ్యాన శిబిరానికి. ఆయన తీవ్రమైన ఉబ్బసం దగ్గుతో బాధపడేవారు. పగోడాలోని పై అంతస్తుకు వెళ్ళే మెట్లు కూడా ఎక్కలేకపోయేవారు. కానీ ఆయన కూడా సాధనలో ఇంతకు ముందు వారి వలనే పురోగతి సాధించారు. ఈ ఉబ్బసం దగ్గు చాలా వరకు తగ్గింది. ధ్యానం వల్ల ఆధ్యాత్మిక పురోగతే కాక వారి వారి వృత్తుల్లో కూడా ప్రావీణ్యులు అయ్యి శక్తి సామర్థ్యాలతో తాము చేయవలసిన పనులు చేయగలుగుతున్నామని వీరందరూ తెలుసుకున్నారు. ఒకరు ఇద్దరి అనుభవం కాదు, అక్కడికి వచ్చి ధ్యానం చేసిన వాళ్ళు చాలామంది అనుభవం ఇటువంటివే ఉండేవి. అయితే డాక్టర్ ఈకే నాటింగ్హమ్ అనే ఆయన బర్మాలో బౌద్ధ ధ్యానం అనే ఆమె పత్రంలో సంక్షేమ రాజ్య నిర్మాణానికి, సార్వజనిక జీవనంలో లంచగొండితనం మొదలైన రుగ్మతలను రూపుమాపడానికి కావలసిన శాంతి, సంతులితమైన మనోభండారాలను సమకూర్చడానికి ధ్యానం తోడ్పడలేదేమో అనే అనుమానం వ్యక్తపరిచారు. అయితే ప్రజోపయోగాల కోసమై నియమింపబడిన ఉన్నత అధికారుల సహాయ సహకారాలు ఈ విషయాల్లో ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పైన ఇవ్వబడిన ఉన్నత అధికారుల ఉదాహరణలు తెలియజేస్తాయి. ఇదే ఆమె అనుమానానికి సరైన సమాధానం. అంటే ధ్యానం చేయకముందు వాళ్ళు ఏవైనా తప్పులు చేస్తూ వచ్చినా కానీ ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు శీలంలో ఇంకా వృద్ధి చెందుతూ
ఎటువంటి అవినీతి పనులకు పాల్పడేవారు కాదు. ధ్యానం వల్ల ఈ ప్రయోజనాలను చూడవచ్చు. ఇక ఆనాపాన సాధనకు ఆదేశాలు ఇవ్వడం చాలా సులభం. కొన్ని నిమిషాల్లోనే సాధనను గురించిన వివరణలను ఇవ్వవచ్చు. కానీ ఆదేశాలను పాటించడం అన్నది చాలా కష్టం. బలమైన జాగరూకత అంటే సతి, చక్కని అవగాహన చాలా అవసరం. విశుద్ధి మార్గంలో ఆచార్య బుద్ధఘోషుడు సాధన చేసేవారిని నాగలితో దున్నే రైతును ఉదాహరణగా తీసుకొని అతన్ని అనుసరించమంటాడు. అతడు పొలం దున్నిన తరువాత ఎద్దులను పొలంలో మేయడానికి విడిచిపెట్టి వచ్చి ఏ చెట్టు నీడనో కూర్చొని విశ్రాంతి తీసుకుంటాడు. ఎద్దులు ఎక్కడెక్కడికో పోతాయి. అవెక్కడ తిరుగుతున్నాయో తెలుసుకోవడానికి తెలివైన రైతు వాటి గిట్టల జాడలను చూసుకుంటూ చుట్టుపక్కల అడవిలోకి కాకుండా ముళ్ళకర్ర ఇంకా తాడు పట్టుకొని తిన్నగా అవి తాగే నీటి కోసం, స్నానం చేయడం కోసం ఎక్కడికి వెళ్తాయో అక్కడికి వెళ్తాడు. వాటిని చూసిన తర్వాత తాడుతో కట్టి ముళ్ళుకర్ర సహాయంతో అదిలిస్తూ తీసుకొని వస్తాడు. నాగలికి కట్టి మళ్ళీ దున్నటం మొదలు పెడతాడు. అదేవిధంగా సాధకుడికి ఈ సతి అన్నది అంటే ఎరుక అన్నది ఒక తాడుగాను, అవగాహన అన్నది ఒక ముళ్ళుకర్రగాను ఉపయోగపడాలి. అంటే ఏ విధంగా చేయాలి, దాని పట్ల సరైన అవగాహన ఉండాలి. అప్పుడు అతడు తన ఉచ్ఛ్వాస నిశ్వాస అంటే లోనికి తీసుకునే శ్వాస, అలాగే బయటికి వచ్చే శ్వాసల కోసం ముక్కు కింద పై పెదవి పై భాగంలో అవి ఎక్కడ తగులుతూ ఉంటాయో అంటే ఎక్కడ స్పర్శ జరుగుతూ ఉంటుందో అది వెతుకుతాడు. ఈ విధంగా రైతు తన ఎద్దులను నీళ్లు ఎక్కడ ఉంటాయో అక్కడ ఈ ఎద్దుల్ని కనుగొన్నట్లుగా సాధకుడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలను, అవి తగిలే బిందువులను సులభంగా తెలుసుకోగలుగుతాడు. సరైన పద్ధతిలో సాధన చేస్తే ఈ నిమిత్తాలు అంటే కొన్ని సంకేతాలు శీఘ్రమే ప్రకటితమవుతాయి. ఇంతకు ముందే చెప్పినట్లు వేర్వేరు సాధకులకు వేరువేరు నిమిత్తాలు ప్రకటితమవుతూ ఉంటాయి. కానీ విశుద్ధ మనస్సు కలవారందరిలోనూ ప్రకటింపబడే నిమిత్తాలలో ఒక గుణం సహజంగా ఉంటుంది. విశుద్ధి లక్షణం ఎల్లప్పుడూ నల్లగా ఉండదు, తెల్లగా ఉంటుంది. వాటిపై పదే పదే ధ్యాస పెడుతూ ఉండాలి. ఆచార్య బుద్ధఘోషుడు పూర్వీకులు చెప్పిన దాన్ని ఉదాహరణగా చెప్తాడు. ఏంటంటే, నిమిత్తం పైన మనసుని స్థిరంగా ఉంచుతూ మిగతా అన్నిటినీ దూరంగా ఉంచి ధైర్యవంతుడైన సాధకుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలను మనసుకి బంధిస్తాడు. అంటే ఈ ధ్యానం చేయడం మొదలుపెట్టిన తర్వాత కొంతకాలం తర్వాత కొందరికి కాంతి రూపంలో, వెలుగు రూపంలో ఈ నిమిత్తాలు కనబడుతూ ఉంటాయి. మొదట చిన్నగా కనబడిన ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ పెరుగుతూ ఆ వెలుగు అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇలా ఈ కాంతికి సంబంధించిన నిమిత్తాలే కాకుండా మిగతా కొన్ని నిమిత్తాలు కనబడుతూ ఉంటాయి. నిన్నటి ప్రవచనంలోనో ఇంతకుముందు ప్రవచనంలోనో మనం చెప్పుకున్నాము. అటువంటి నిమిత్తాలు మనకి ఈ ధ్యానంలో పురోగతి సాధిస్తున్నామా అన్నదానికి సంకేతాలుగా భావించవచ్చు. అయినా కూడా ఆ నిమిత్తాలను కూడా పట్టించుకోకుండా సాధకుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలనే మనసుకి బంధిస్తాడు. మనం ఇలాంటి ఏకాగ్రతను వృద్ధి చేసుకోగలిగితే అది మనకే గాక ప్రపంచాన్ని అంతటికీ లాభదాయకమవుతుంది. బుద్ధుడి బోధనల సంపర్కానికి రావడానికి పూర్వం 10 పారమితలను చాలా కాలం పాటు అంటే ఎన్నో జన్మల పాటు సాధన చేయవలసిన అవసరం ఉందని ఇంతకు ముందే చెప్పాం. వాటిని ఎంతగా అభివృద్ధి చేసుకున్నామో దాన్ని బట్టే మన సాధనలో పురోగతి ఉంటుంది. బుద్ధుని కాలంలో అప్పుడు కూడా ఈ నిబ్బానిక స్థితిని చేరుకోలేని వారు ఎందరో ఉండారు. కానీ కొందరికి చాలా తొందరగానే ఈ అర్హంత స్థితి లభించింది. వారిలో 2 ముఖ్యమైన శిష్యుల గురించి తెలుసుకుందాం.
అంటే మనం పూర్వజన్మల్లో ఈ సాధనలు ఎక్కువగా చేసి ఉంటే ఈ జన్మలో చాలా తొందరగా ఫలితాలు లభిస్తాయి. ఒకవేళ అప్పుడు చాలా తక్కువ సాధన చేసి తక్కువ అభ్యాసం చేసి ఉంటే గనక ఈ జన్మలో ఎక్కువ ప్రయత్నం అన్నది చేయాలి. అంటే సాధనలో ఫలితాలు లభించకపోతే నిరాశ చెందకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి. అట్లీస్ట్ ఈ జన్మలో కాకపోయినా భవిష్యత్తులో అయినా కానీ మనకి ఈ సాధనలో పురోగతి లభిస్తుంది. అలా కాకుండా నిరాశ చెందుతూ నేను ఇంకా ఏమీ పొందలేకపోయానే, అయ్యో నా లోపల ఇంకా ఈ చిత్త క్లేశాలు ఉండిపోయాయో, నేను అసలు దీంట్లో సాధించగలనా లేదా అనే అనుమానంతో ఇంకా దుఃఖంలోకి మునిగిపోతారు. ఇది సాధనలో సరైన మార్గంలో వెళ్ళటం కాదు. ఎప్పుడు కూడా సాధకుడు నిరాశ చెందకూడదు. మళ్ళీ మళ్ళీ ప్రయత్నంతో శక్తితోటి అంటే బలాన్ని పుంజుకొని మళ్ళీ ధ్యాన సాధన చేయడం మొదలు పెడతాడు. అయితే ఇద్దరు ముఖ్య శిష్యులు సారిపుత్ర బంతే ఇంకా మొగలాన బంతే. వీళ్ళ అసలు పేర్లు ఏంటంటే ఉపతిస్స ఇంకా కోలిత. ఉపతిస్స అన్నది సారిపుత్ర బంతే పేరు, కోలిత అన్నది మహామొగ్గులాన బంతే పేరు. ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరు కూడా మహాధనవంతులు. వారిద్దరూ ఒక రాత్రి ఒక నాటకం చూస్తూ ఆఖరణ ఒక మృత్యు దృశ్యం చూశారు. తమ మామూలు జీవితంలో వారెప్పుడూ కూడా ఇలాంటి వాస్తవ సంఘటనలు చూడలేదు. కాబట్టి ఇద్దరు కూడా అది చూసిన తర్వాత తీవ్రంగా చలించిపోయారు. మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు తప్పక మరణిస్తాం. అయితే మరణం లేని స్థితి ఉన్నప్పుడు, అంటే మరణం అనే స్థితి ఉన్నప్పుడు మరణం లేని స్థితి కూడా ఉండాలి కదా అని వారిద్దరూ చర్చించుకున్నారు. ఆ స్థితిని చేరుకోవాలని దృఢ సంకల్పం చేసుకున్నారు. తమ సంపదనంతా వదిలిపెట్టి సంపూర్ణ జ్ఞానం కల గురువులను వెతకడం కోసం బయలుదేరారు. రాజగృహలో సంజయుడు అనే గురువుకి శిష్యులయ్యారు. అయితే సిద్ధార్థుడు జ్ఞానోదయుడై బుద్ధుడు కాకముందు సంజయుడు ఆ కాలంలోని 6 గొప్ప గురువుల్లో ఒకరు అన్నమాట. ఆయన ఎంతగా అభివృద్ధి చెందిన వాడంటే కేవలం ఒక ఎముకను చూసి ఆ జీవి మళ్ళీ ఎక్కడ పుట్టాడో అంటే పునర్జన్మ పొందిందో చెప్పగలిగేవాడు. కానీ ఆయనకి దుఃఖం, అనిత్యం, అనాత్మ అనే వాటి గురించిన జ్ఞానం లేదు. అంటే బుద్ధుడి కాలంలో కూడా కొంతమంది ధ్యాన సమాధుల స్థితులని ఇంకా కొన్ని అభిజ్ఞలను పొందిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈ నిబ్బానాన్ని పొందిన వాళ్ళు లేరు. కేవలం మిగతా ధ్యాన స్థితులను పొంది కొన్ని సైకిక్ పవర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. అయితే ఆయన మార్గదర్శకంలో ఈ ఇద్దరు స్నేహితులు త్వరలోనే ఆయన బోధించిన విషయాల్లో శిక్షణ పొందారు. కానీ సంజయుడు మరణం లేని స్థితిని గురించి బోధించలేకపోయాడు. అందువల్ల ఈ ఇద్దరు స్నేహితులు ఇంకా బాగా తెలిసిన గురువు గారిని వెతకాలి అని నిర్ణయించుకొని అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఒకరోజు ఉపతిస్స అంటే సారిపుత్ర బంతే భగవానుని పంచవర్గీయ శిష్యుల్లో అతి చిన్నవాడు అయిన అస్సజ్జి బంతేని కలిశాడు. అస్సజ్జిని కలిసి అంటే బుద్ధుడి బోధనలో ఒక గాథను వినిపించాడు. ఆ పద్యం పూర్తిగా వినకముందే అంటే సగం విన్నంతనే సారిపుత్ర బంతే నిబ్బాన దశలోని మొదటి దశ అంటే శ్రోతాపన్నుడయ్యాడు. ఆ గాథ ఏంటంటే, యో దమ్మ హేతప్ప భవ తేసం హేతం తథాగతో అహ తేసం చయో నిరోధో ఏవం వాది మహాసమనో. అంటే అనుబంధితమైన ధర్మాలన్నీ అంటే ఒకదానిపై ఆధారపడిన మరొక ధర్మం, కారణాలు అంటే ఈ కార్యకారణ సిద్ధాంతాన్ని తీసుకుంటే ఒక హేతువు చేతనే ధర్మాలన్నీ ఉత్పన్నమవుతున్నాయి. ఆ హేతువు ఎప్పుడైతే నిరోధమవుతుందో ఆ ధర్మం కూడా నిరోధమవుతుంది అని చెప్తాడనమాట. అంటే ఏదైతే పుడుతుందో అది గిడుతుంది. వాటి
నిరోధం అంటే వాటి సమాప్తిని ఆ మహాశ్రమణుడు తథాగతుడు స్పష్టంగా బోధించాడు అని చెప్తాడు. అంటే సారిపుత్ర బంతే కానీ మహామొగ్గులాన బంతే కానీ వాళ్ళ పూర్వజన్మల్లో ఇంతకుముందు కొంతమంది బుద్ధుల దగ్గర కూడా ఈ సాధనను చేసి ఉండవచ్చు. అందుకే ఒక చిన్న గాథ విన్న తర్వాత వాళ్ళకి మార్గఫలాలు లభిస్తాయి. ఇక సారిపుత్రుడు తన స్నేహితుని వద్దకు వెళ్ళి అసజ్జీతో తన కలయికను గురించి చెప్తాడు. అసజ్జీ బంతే యొక్క ప్రశాంతత, నమ్రత మరియు సమతాభావాన్ని ప్రశంసిస్తూ ఆయన గురువైన బుద్ధుడి గురించి చెప్పాడు. ఆయనకు అసజ్జీ బంతే వినిపించిన గాథను తిరిగి మొగలాన బంతేకి కూడా వినిపిస్తాడు. మొగలాన బంతే కూడా ఆ గాథను విని శ్రోతాపన్నుడయ్యాడు. ఇక కోలితుడు అంటే మహామొగ్గలాన బంతే ఆ తర్వాతి కాలంలో అంటే కోలితుడు ఆ తర్వాతి కాలంలో మహామొగ్గలానుడని పిలువబడ్డాడు. సాధారణంగా శ్రోతాపన్న స్థితిని పొందాలి అంటే వాళ్ళు సాధన చేయకపోయినా ధర్మాన్ని వింటూ ఉన్నప్పుడు కూడా శ్రోతాపన్న స్థితిని పొందొచ్చు. కానీ మిగతా స్టేజెస్ మాత్రం సగతాగామి, అనాగామి, అర్హంత స్థితి మాత్రం కంపల్సరీ వాళ్ళు సాధన చేయవలసిందే. అయితే వీరిద్దరూ కూడా భగవానుడి వద్దకు పోయి భిక్షు ఉపసంపదను పొంది సాధనను ప్రారంభించారు. భగవానుడు వారిద్దరిని చూసిన వెంటనే వారు తన ప్రముఖ శిష్యులవుతారని చెప్పాడు. భగవానుడు తన పరిసరాల్లో ఉన్న భిక్షువులతోటి ఇక్కడికి ఉపతిస్స మరియు కోలిత అనే స్నేహితులు వస్తున్నారు, వీరిద్దరూ నా ప్రముఖ శిష్యులవుతారు, వీరిద్దరి జంట శుభప్రదమైంది అని చెప్తాడు. అక్కడ ఉన్న భిక్షువుల్లో కొందరు తమ గృహస్థ జీవితంలో ఎంతో గొప్ప జీవితం గడిపినవారు. భగవానుడి మాటలకు వారు అభ్యంతరం తెలిపారు. ఈ ఇద్దరు స్నేహితులు లెక్కలేనన్ని పూర్వజన్మల్లో తీవ్రమైన సాధన చేశారు కాబట్టి వారికి ఈ అర్హత అంటే అగ్రశ్రావకుల అర్హత దక్కింది అని వారి పూర్వజన్మల్లోని కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. భిక్షువులారా, పూర్వజన్మల్లో ఇది వారి ఆకాంక్ష అంటే అగ్రశ్రావకులుగా ఉండాలి అని. అందువలనే వారు నా ప్రముఖ శిష్యులు అవుతున్నారు. నేను పక్షపాతంతో కూడిన పని ఏది చేయను. పురోగతి సాధిస్తున్న వారెవరిపైనైనా ఈర్ష్య పెంచుకోవడం, సమయాన్ని ఇంకా శక్తిని వృధా చేసుకోవడమే అవుతుంది. ధర్మంలో ఏ పక్షపాతమో ఉండదు అని భగవానుడు ఆ భిక్షువులకి చెప్తాడు. ఇక సారిపుత్ర బంతే, మహామొగ్గులాన బంతే తమ జీవితంలోని సంఘటనలను భగవానుడికి వివరించారు. వారు శ్రోతాపన్నులైన తర్వాత తమ పూర్వపు గురువు అయిన సంజయుని వద్దకు వెళ్ళారు. వారిని ఇలా అంటారు, మేము మీ వద్దకు తీసుకురావడానికి ప్రయత్నించాము. ఆ సంజయుని వారి బోధనల నిరర్థకను వివరించాము. ఇక్కడికి రావడాని వల్ల కలిగే లాభాలను వివరించాము. కానీ ఆయన ఇలా చెప్పాడు, ఆ సంజయుడు ఏమనంటే, నేను ఇప్పుడు శిష్యునిగా తయారు కావడం అంటే పెద్ద జాడి చిన్న కప్పుగా తయారైనట్లవుతుంది. నేను శిష్యుడిగా జీవించడం ఇప్పుడు అసంభవం. అంటే నాకే ఎంతోమంది శిష్యులుగా ఉన్నారు, ఇప్పుడు నేను ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి శిష్యుడిగా అవ్వడం ఏంటి అన్నట్లుగా మాట్లాడతాను అనమాట సంజయుడు. ఇక అనేక మంది బుద్ధుని వద్దకు వెళ్తున్నారు, ఇక మీరు ఏమవుతారు అని ప్రశ్నించినప్పుడు సంజయుని వారు ఒక ప్రశ్న వేశారు. ఈ ప్రపంచంలో బుద్ధిమంతులు ఎక్కువగా ఉన్నారా లేక మందమతులు ఎక్కువగా ఉన్నారా అని సంజయుడు అడుగుతాడనమాట. వాళ్ళు, మహోదయ, ఈ ప్రపంచంలో మందమతులే అనేక మంది ఉన్నారు, కానీ బుద్ధిమంతులు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు అని జవాబిచ్చారు. అయితే సంజయుడు ఇలా అంటాడు, సరే, బుద్ధిమంతులైన వారు బుద్ధిమంతుడైన గౌతముని వద్దకు వెళ్తారు, మందమతులు నాలాంటి మందమతుల వద్దకు వస్తారు అని వారిని వెనక్కి పంపారు. అయితే వారు వారి కథ చెప్పిన తర్వాత భగవానుడు, భిక్షువులారా, సంజయుడు తన తప్పుడు దృష్టికోణం మూలంగా అవసరమైన వాటిని అనవసరమైనవని, అనవసరమైన వాటిని అవసరమైనవని అర్థం చేసుకున్నాడు. అంటే సారం లేని వాటిలో సారాన్ని చూస్తూ, సారం ఉన్న వాటిలో అసారాన్ని చూస్తూ పోయాడు. అవసరమైన వాటిని దూరముంచి మీరు
అవసరమైన వాటిని పట్టుకున్నారు. అంటే అనవసరమైన వాటిని దూరం ఉంచి అవసరమైన వాటిని పట్టుకున్నారు అని వాళ్ళతోటి చెప్తాడు. ఈ విధంగా సారిపుత్రుడు ఇంకా మహామొగ్గులాన బంతే ఇద్దరు అర్హతత్వం కోసం సాధన చేయడం మొదలుపెట్టారు. సారిపుత్ర బంతే రాజగృహకు దగ్గరగానున్న ఒక గుహ ఉంది, ఎలుగుబంటి గుహ. అక్కడికి వెళ్ళాడు. మహామొగ్గులాన బంతే మగధలోని కుల్లవల పుత్తకు దగ్గరగా ఉన్న అడవిలోకి వెళ్ళాడు. వారు తమ సాధనకు చాలా గొప్ప ప్రయత్నం చేశారు. కానీ సాధన చేయడం మొదలు పెట్టగానే వారికి నిద్రమత్తు వచ్చేసింది. అంటే ఎప్పుడైతే సాధన చేయడం మొదలు పెట్టారో నిద్రలోకి జారుకునేవాళ్ళు. మహామొగ్గులాను బంతే అంటే అలాగే కూర్చొని నిద్రపోయేవాడు అనమాట. సో ఈ నిద్రమత్తుని, సోమరితనాన్ని నియంత్రించలేకపోయారు. దీన్ని తీనమిద్ద అంటారు. నిద్రపోకుండా ఉండేందుకు వారు శతవిధాలా ప్రయత్నించారు. కానీ తమ శరీరాన్ని, తలను నిటారుగా ఉంచుకోవడం సఫలులు కాలేకపోయారు. కానీ బుద్ధుడు గురువుకు శిష్యుల పట్ల ఉండే ఉత్సుకత వల్ల తన దృష్టిని వారి నుండి తప్పించలేదు. తన అలౌకిక శక్తితోటి, అంటే సైకిక్ పవర్స్ తోటి మొగ్గలాన బంతే పడుతుండే కష్టాలను తెలుసుకున్నాడు. తానే ఆయన ముందుకు వెళ్ళాడు. భగవానుడు మొగ్గలాన బంతే ముందు తన సైకిక్ పవర్స్ తోటి అక్కడికి వెళ్ళి బుద్ధుని తన ముందు చూసిన వెంటనే మొగ్గలాన బంతే తన నిద్రమత్తు, అలసట, వ్యాకులత మాయమైపోయాయి. భగవానుడు ఇలా చెప్తాడు, మొగ్గలాన నువ్వు నిద్రమత్తులో తూగిపోతున్నావా అని అడిగాడు. అవును బంతే అని మొగ్గలాన బంతే సమాధానమిచ్చాడు. మొగ్గలాన నీకు నిద్రమత్తు ఎప్పుడు వచ్చినా దాని మీద దృష్టి పెట్టవద్దు, దాని గురించి ఆలోచించవద్దు. ఇలా చేస్తే నీ నిద్రమత్తు దూరం కావచ్చు. అప్పటికీ దూరం కాకపోతే నువ్వు ఏ ఏ ఉపదేశాలు విన్నావో, వేటిని కంఠస్థం చేశావో వాటిని నెమరు వేసుకో, మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకో, మననం చేసుకో. వాటి అనుసారం ధర్మాన్ని గురించిన వితర్క విచారణలు చెయ్యి. అప్పుడు నీ నిద్రమత్తు వదిలిపోతుంది. అప్పటికీ వదలకపోతే నీ 2 చేతులు, చెవులను చేతులతో లాక్కో, చేతులను కాళ్ళను తడుముకో, రుద్దుకో. అప్పటికి నీ నిద్రమత్తు గనుక వదలకపోతే లేచి కళ్ళను నీటితో తుడుచుకో, అన్ని వైపుల చూడు, ఆకాశం వైపు తలెత్తి చుక్కలను చూడు. ఇంకా మత్తుగా ఉంటే పగటి కాంతిని ఊహించుకొని మనసుని నింపుకో. రాత్రింబవళ్ళు అలానే చెయ్యి. ఆ విధంగా నిర్మలం, స్వచ్ఛం, దేదీప్యమానమైన మనసుని అలవర్చుకో. ఇవన్నీ కూడా విఫలమైనప్పుడు ఎరుకతో పాటు స్పష్టమైన రూపంలో తెలుసుకుంటూ సింహముద్రలో, అంటే కుడివైపు తిరిగి పడుకొని ఒక కాలును మరొక కాలుపై వేసి మనసులో లేవునన్న ఉద్దేశంతో, అంటే మనసులో లేవాలన్న ఉద్దేశంతో పడుకో. నిద్ర నుండి లేచేటప్పుడు నేను విశ్రాంతి, నిద్రా సుఖాలతో సంతృప్తి చెందుతూ ఉండకూడదు అని అనుకుంటూ లేవాలి. ఇక ఆనాపాన సాధన ప్రముఖ శిష్యులకు కూడా సులభం కాదనే విషయం దీనివల్ల తెలిసి వస్తుంది. బుద్ధుని మార్గదర్శకత్వం, సంరక్షణ సహాయంతో మహామొగ్గులాన బంతే సాధన చేసి 1 వారంలోనే అర్హంతుడయ్యాడు. సారిపుత్ర బంతేకి అర్హంతుడవడానికి ఇంకొక వారం పట్టింది. ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో సారిపుత్ర బంతే బుద్ధుని తర్వాత 2వ వాడు. ఈ అవగాహన కోసం ఆయన ఎక్కువ పని చేయవలసి వచ్చింది. అంటే ఇటువంటి అగ్రశ్రావకులకే ఎన్నో జన్మల నుంచి సాధన చేస్తూ వస్తున్న వారికి కూడా వాళ్ళకి ఒకరికేమో 1 వారం, ఇంకొకరికి ఇంకొక వారం సమయం పట్టింది. అయితే కోశలరాజు ప్రసన్నజిత్తుడికి భగవానుడు ఒక సలహా ఇస్తాడు. నిద్రమత్తు వదిలించుకోవడానికి బుద్ధుడు గృహస్థులకి కూడా సలహా ఇచ్చేవాడు. ఏంటంటే, ఒకమారు కోశలరాజు అయిన ప్రసన్నజిత్తుడు బుద్ధుడిని చూడటానికి వచ్చాడు. అతను తూగిపోతూ చాలా అలసటగా ఉన్నట్లు అనిపించాడు. విశ్రాంతి తీసుకోక మునిపే నువ్విక్కడికి వచ్చావా అని భగవానుడు అడుగుతాడు. కాదు, భోజనం చేసిన తర్వాత నేను ఎల్లప్పుడూ ఇలానే బాధపడుతూ ఉంటాను అని చెప్తాడు. అంటే ఆహారం తిన్న తర్వాత ఆయాసపడుతూ నిద్రమత్తు వచ్చినట్టుగా తూలుతూ ఉంటాడు. అతడు అన్నంతో పాటు
ఒక బకెడు నిండా పప్పు, కూరలు, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు తినేవాడు. అతిగా తినడం వల్ల ఎల్లప్పుడూ కష్టాలు తెస్తుంది అని చెప్తూ భగవానుడు ఇలా చెప్తాడు. అంటే ఆహారాన్ని మిత ఆహారంగా తీసుకోమని చెప్తాడు. ఎక్కువ ఆహారం తీసుకోవడం కూడా సాధనలో పురోగతి సాధించలేరు. ఏ వ్యక్తి అయినా ఏ పని చేయకుండా బద్ధకంగా ఉంటూ ఎక్కువ భోజనం చేస్తూ ఉంటాడో అతడు ఎక్కువ సమయం నిద్రలోనే అటు ఇటు పొర్లుతూ బాగా మెక్కిన పందిలా తయారయ్యి కూర్చుంటాడు. ఇలాంటి బుద్ధిహీనుడు మళ్ళీ గర్భంలో ప్రవేశిస్తూ ఉంటాడు. అంటే ఈ సంసార చక్రాన్ని పెంచుకుంటూ ఉంటాడు. ఏ వ్యక్తి ఎల్లప్పుడూ ఎరుకలో ఉంటాడో, పరిమితమైన ఆహారం తీసుకుంటాడో అటువంటి వానికి కష్టాలు సాధారణమైనవిగా ఉంటాయి. అతడు నిదానంగా ముసలివాడు అవుతాడు, ఎక్కువ కాలం బ్రతుకుతాడు. భగవానుడు ప్రసన్నజిత్తుడు మేనల్లుడు అయిన సుదర్శనుడికి ఈ గాథ చెప్పి, రాజుగారు భోజనం చేసే సమయంలో ఈ గాథను వల్లె వేయమని చెప్పాడు. కొంతకాలం తర్వాత రాజుగారు కొంచెం అన్నంతోటే సంతృష్టి చెందడం మొదలుపెట్టి సన్నగా తయారయ్యి సంతోషంగా ఉన్నారు. అయితే ఉపాకిని గారు చాలా మార్లు పూర్వజన్మల్లో చేసిన పుణ్యకార్యాల గురించి, ప్రత్యేకంగా 10 పారమితల వృద్ధిని గురించి మాట్లాడాను అని చెప్తూ ఉండేవారు. మీలో కొందరికి తమ పారమితలు తగినంతగా అభివృద్ధి చెందాయో లేదో అనే అనుమానం మనసులో మొదలవుతూ ఉంటుంది. ఎవరిలో సద్గుణాలు పరిపక్వంగా ఉందో వారే నిబ్బాన సంకల్పానికి ప్రేరితులవుతారు. మరి తీవ్ర ఈ ధ్యాన సాధనకు పూనుకుంటారు అని వారు చెప్పారు. మనం అర్హంతులు కావడానికి పారమితులను ప్రోగు చేసుకుంటూ ఉంటాం. దీనికి 100 లేక 1000 కల్పాల కాలం పడుతుంది. కానీ ఎవరికైనా అర్హంతుడు అవ్వడానికన్నా ఉన్నతమైన లక్ష్యం ఉంటే వారు ఇంకా ఎక్కువ కాలం పనిచేయవలసి ఉంటుంది. అంటే ఎవరైనా 80 మంది ప్రముఖ శిష్యుల్లో, అగ్ర శిష్యుల్లో ఒకరు కావాలనుకుంటే వారికి 10,000 కల్పాలు పడతాయి. 2 ప్రముఖ శిష్యుల్లో ఒకరు కావాలనుకుంటే వారికి ఇంకా ఎక్కువగా తయారీ కావాల్సి అవసరం ఉంటుంది. ప్రత్యేక బుద్ధుడు కావాలి అనుకుంటే ఎవరైతే ఇతరులకు శిక్షణ ఇవ్వరో, అంటే ప్రత్యేక బుద్ధులు అంటే వాళ్ళంతట వాళ్ళు బుద్ధత్వాన్ని పొందుతారు, వాళ్ళు ఎవరికి బోధించరు. అయితే ఎవరైతే ఇతరులకు శిక్షణ ఇవ్వరో వారు ఇంకా చాలా ఎక్కువగా తయారీ కావాల్సి ఉంటుంది. శిక్షణ ఇచ్చే బుద్ధుడు కావాలి అనుకుంటే, సమ్యక్ సంబుద్ధుడు కావాలి అంటే 3 శ్రేణుల తయారీలను ఉన్నాయి. అంటే ప్రజ్ఞానం అనే ఒక శ్రేణి. ఈ శిక్షణలో శిక్షిక బుద్ధునిలో అత్యంత అభివృద్ధి చెందిన ప్రజ్ఞ ఉండాలి. మరో శ్రేణి బుద్ధునికి ప్రబలమైన శ్రద్ధ ఉండాలి. ఇక 3వ శ్రేణిలో బుద్ధునిలో సర్వాధిక పురుషార్థం కూడా ఉండాలి. అంటే ప్రయత్నం కూడా, కృషి కూడా ఉండాలి. ఇలా కావడానికి 16 అసంఖ్యేయ మరియు 1000 కల్పాల కాలం పడుతుంది ఒక సమ్యక్ సంబుద్ధుడు అవ్వాలి అంటే. ఈ కాలంలోని భావి బుద్ధుడు మైత్రేయ, అంటే ఇంకొక బుద్ధుడు ఈ కల్పంలో వస్తాడు. అతని పేరే మెత్తయ్య అనమాట. మైత్రేయ అని కూడా పిలుస్తారు. ఈ కల్పంలో 5 బుద్ధులు ఉంటారు. అంటే ఈ కల్పంలోని ఎక్కువ బుద్ధులు ఉన్నారు. మన గౌతమ బుద్ధుడు 4వ బుద్ధుడు, ఇంకొక బుద్ధుడు వస్తాడు ఈ కల్పంలో. కానీ ఎప్పుడు అన్నది వెంటనే చెప్పలేము. ఒక బుద్ధుడు ఇంకొక బుద్ధుడు రావడానికి ఉన్న మధ్యకాలంలో ధమ్మం అనే పేరు కూడా పూర్తిగా అంతమైపోతుంది. అటువంటి సమయంలో ఇక ఇంకొక బుద్ధుడు రావడం అన్నది జరుగుతుంది. ఈ శ్రేణి బుద్ధుడు కావడానికి అందరికన్నా ఎక్కువ సమయం పడుతుంది. ఈయన గౌతమ బుద్ధుడి కన్నా ముందు నుండి తన పారమితలు పూర్తి చేయడం ప్రారంభించాడు. అంటే అర్హంతుడు అవ్వాలంటే ఎక్కువ శ్రమించాలి, అగ్రశ్రావకులు అవ్వాలంటే అంతకన్నా ఎక్కువ శ్రమించాలి, ప్రత్యేక బుద్ధుడు అవ్వాలంటే వాళ్ళకన్నా ఎక్కువ శ్రమించాలి, సమ్యక్ సంబుద్ధుడు అవ్వాలంటే ఇంకా అందరికన్నా ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది. మనం పలుమార్లు ఆచార్య బుద్ధఘోషుడి విశుద్ధి మార్గం నుండి ఉదాహరణలు తీసుకుంటూ ఉన్నాము.
ఆయన భారతదేశం నుండి శ్రీలంకకు పాలీ మూల గ్రంథాల వ్యాఖ్యానాలు అధ్యయనం చేయడానికి వెళ్ళాడు. శ్రద్ధగా చదివి తెలుసుకోవడానికి వెళ్ళాడు. ఆ గ్రంథాలను చూస్తాను అని ఆయన కోరినప్పుడు ఆయన శ్రద్ధను అవగాహన పరీక్షించడానికి అక్కడి భిక్షువులు ఒక గాథలోని 2 పంక్తులు ఇచ్చి, అంటే 2 లైన్స్ ఇచ్చి వాటిపై వ్యాఖ్యానం రాయమన్నారు. అదేంటంటే ఆ గాథలు ఏంటంటే, శీలే పతిట్టాయ నరో సపన్య చిత్తం పన్యం చ భావాయం ఆతాపి నిపకో బిక్కు సో ఇమం విచటయే జటం. అంటే శీల సదాచారాల్లో ప్రతిష్ఠితుడైన స్థిరత్వం సంపాదించి ఏ బుద్ధిమంతుడు సమాధి ప్రజ్ఞలతో అనుభవ జ్ఞానం పొందుతాడో ఆ జ్ఞానవంతుడు భిక్షువై ఈ జటలను, అంటే ఈ భవబంధాలను చిన్న భిన్నం చేయగలుగుతాడు. ఆ గాథను తీసుకొని, అంటే లోపల జటలు బయట జటలు, ఈ మానవులంతా అన్ని రకాల చిక్కుల్లో చిక్కుకొని ఉన్నారు. ఈ జటల నుండి బయటపడటానికి శీలము సదాచారాలు అన్నవి చాలా ఇంపార్టెంట్. ఈ శీల సమాధి ప్రజ్ఞలను ఏ విధంగా సాధన చేయాలి అన్నది ఈ విశుద్ధి మార్గం పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. అందుచేతనే ఎవరైనా సాధనకు సంబంధించి ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే విశుద్ధి మార్గం పుస్తకాన్ని చదవచ్చు. దీని పర్యవసానంగా ఫలితంగా మనకి ఇంగ్లీష్లో అనువదించబడిన 800 పేజీల పుస్తకం రాయబడింది. ఇది మనకి తెలుగులో కూడా లభిస్తుంది. ఈ గ్రంథమే పాలీ గ్రంథాలన్నిటి యొక్క ముఖ్య సారాంశ సంగ్రహం. ఈ వ్యాఖ్యానం చదివిన తర్వాత బుద్ధఘోషుడు తప్పక బోధిసత్వుడేమో అని, అతడు రాబోయే మైత్రేయ బుద్ధుడని కొంతమంది భిక్షువులు అనుకునేవారు. అయితే ఉబాకిని గారు ఈ వ్యాఖ్యానం గురించి మాట్లాడుతూ దీనిని 1000 భాగాలుగా విభజించి, ఆ తర్వాత తన శిక్షణను కూడా 1000 భాగాలుగా విభజించి రెండింటిని పోల్చినట్లయితే 2 ఒకదానికొకటి సరి సమానంగా ఉంటాయి. అంటే విశుద్ధి మార్గంలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా సాధనకు సంబంధించి, వాటి గురించి చెప్తున్నాడు. మనం సాధన చేయకుండా ఉండడానికి ఏదో కోరికను సాకుగా పెట్టుకోవడం సరికాదు. అంటే సాకులు చెప్తాము, నేను సాధన చేయడానికి ఈ టైం దొరకలేదు, లేకపోతే ఆ టైం దొరకలేదు, నాకు ఈరోజు బాగాలేదు, లేకపోతే నాకు ఈరోజు కలతగా ఉంది, ఈ పని ఉంది, ఆ పని ఉంది అని సాకులు పెట్టుకోవడం సరికాదు. భగవానుడు మాత్రమే ఆ ఆకాంక్ష సరైందో కాదో చెప్పగలరు. ఎందుకంటే వారు మీ కిందటి జన్మలను, రాబోయే జన్మలను చూసి మీరు ఆ కోరికను పూర్తి చేసుకునే శక్తిని తయారు చేసుకున్నారో లేదో చేసుకోగలుగుతారో లేదో చెప్పగలరు. దీనికి విశుద్ధి మార్గంలోని మహాసంఘరక్షిత తేరుడి ఉదాహరణ ఇవ్వబడింది. ఏంటంటే అతడు మరణశయ్యపై ఉన్నప్పుడు తమరు అర్హంతులయ్యారా లేదా అని కొంతమంది భిక్షువులు ఆయన శిష్యులు అడుగుతారు. అయితే సంఘరక్షిత తేరుడు లేదు అని సమాధానం ఇచ్చారు. అప్పుడు ఒక యువ భిక్షువు ఆయనతోటి ఇలా అంటారు, బంతే, మీరు నిబ్బానం పొందారని అనుకొని మిమ్మల్ని చూడడానికని చాలామంది 10-11 ఆమడలు, అంటే యోజనాల దూరం నుండి వచ్చారు. కానీ మీరు సాధారణ జీవిగా మరణిస్తే వారు చాలా నిరాశ చెందుతారు అని యువ భిక్షువు అంటాడు. అయితే అప్పుడు ఇలా అంటాడు, మిత్రమా, నేను మైత్రేయ బుద్ధుని చూద్దామని అనుకొని అంతరదృష్టి కోసం ప్రయత్నం చేయలేదు. నన్ను కూర్చోబెట్టడానికి సహాయం చేసి నేను అర్హంతుడవడానికి ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాడు. అంటే కొంతమంది ఆకాంక్షలు, కోరికలు ఇలా ఉంటాయన్నమాట. తర్వాత బుద్ధుల కాలంలో నేను జన్మించాలి, ఆ బుద్ధుని చూడాలి, ఆ బుద్ధుడి దగ్గర నేను ధ్యానం నేర్చుకొని అర్హంతునవ్వాలి అని. సో ఇలా అనుకున్నవాడే ఈ సంఘరక్షిత తేర అనమాట, సంఘరక్షిత భిక్షువు. అయితే ఆ యువ భిక్షువు అతన్ని కూర్చోబెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంతలోనే ఆ మహాతేరుడు, అంటే ఈ సంఘరక్షిత తేరుడు, తాను అర్హంతున్నయ్యానని చిటిక వేసి తెలిపాడు. అక్కడ కొందరు భిక్షువులు జమకూడి మరణ సమయంలో సర్వోన్నత పదవి పొందటం కష్టం కదా అని అడిగారు. మిత్రులారా, అదేమీ కష్టం కాలేదు. నేను ఈ భిక్షు దీక్ష పొందిన తర్వాత
నాకు తెలిసి కానీ తెలియక కానీ ఎరుక లేకుండా ఏ పని చేయలేదు. మనం గమ్యాన్ని చేరక మునుపు ఎరుకలో ఉండటం ఎంత కష్టమో మీకు తెలుసు. ఆ భిక్షువు నిబ్బాన స్థితిని పొందటం సులభమని ఎందుకు చెప్పగలిగాడు అంటే అతడు అంతకుముందే దానికి కావాల్సిన సాధనంతా చేశాడు కాబట్టి. మన గమ్యానికి కావలసిన తయారీ చేయకపోతే గమ్యం చేరడం చాలా కష్టం, చేరలేం కూడా. ఇక కోరికలను అంటే ఆకాంక్షలను గురించి మనం మరో విషయం తెలుసుకోవాలి. మనం అర్హంతులు కావాలి అని కోరుకుంటున్నప్పుడు అది బుద్ధుడు సరైనదని, ఆ కోరిక తీరుతుందని చెప్పినా సరే సరైన సమయం వస్తే గానీ అర్హంతులం కాలేం. ఎంత ఎక్కువగా తయారైతే అంటే మన ప్రయత్నంతో మనం కృషి చేస్తే, అంత ఎక్కువ సాధన చేస్తే మన కోరిక తీరడం అంత సులభమవుతుంది. అయితే ప్రయత్నానికి సంబంధించిన భగవానుడు ఒక ఉదాహరణ చెప్తాడు సోనుడు గురించి. ప్రయత్నానికి గురించి ఎంతో చర్చించాం. అత్యధిక ప్రయత్నాన్ని గురించి కూడా ఒక ఉదాహరణ తీసుకుందాం. భగవానుడి కాలంలో సోనుడు అనే పేరు గల ఒక యువకుడు ఉండేవాడు. అతడు ఎంత సుకుమారుడు అంటే అతని కాళ్ళ కింద కూడా వెంట్రుకలు మొలిచాయి. అంత సుకుమారుడు అనమాట. ఒకరోజు రాజగృహకు రాజైన బింబిసారుడు 80,000 గ్రామాలను ప్రతినిధులను సమావేశపరిచి ఆ సమావేశానికి రావాల్సిందిగా సోనుడికి కూడా కబురంపాడు. రాజుగారు తన కాళ్ళ కింద వెంట్రుకలను చూడాలని అనుకున్నా రాజుగారి వైపు కాళ్ళు పెట్టడం అగౌరవ సూచకం కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త ఉండమని అతని తల్లిదండ్రులు చెప్పారు. అతడు పద్మాసనంలో వేసుకొని కూర్చున్నప్పుడు అతడి పాదాల కింది భాగం రాజు చూడగలుగుతారు. సోనుడిని రాజమహల్కు ఎత్తుకెళ్ళి ఎలా అనుకున్నారో అలానే కూర్చోబెట్టారు. రాజుగారు గృహస్థ జీవితం గురించి ప్రతినిధులను నిర్దేశించారు. ఆ తర్వాత వారిని వచ్చే జన్మల్లోని నిర్దేశాల కోసం బుద్ధుని వద్దకు వెళ్ళమన్నారు. వారందరూ బుద్ధుని వద్దకు వెళ్ళి త్రిరత్న శరణం పొంది వెళ్ళిపోయారు. కానీ సోనుడు మాత్రం అక్కడే ఉండి భిక్షు దీక్షను తీసుకున్నారు. భగవానుడి బోధ విన్న తర్వాత అతడు నిరంతరం సాధన చేస్తూ ఎరుకతో పలు చోట్లకు వెళ్ళడం మొదలుపెట్టాడు. అంటే వాకింగ్ మెడిటేషన్ చేస్తూ పోయాడనమాట. కాయాగతానుసతి సాధన చేసేటప్పుడు వాకింగ్ మెడిటేషన్ చేస్తాము. కానీ చాలా సుకుమారుడు అయినందువలన కాళ్ళకు బొబ్బలొచ్చాయి. అతడు వెళ్ళిన దారంతా రక్తపు మరకలు కనపడ్డాయి. భగవానుడు ఈ సోనుడు వద్దకు వెళ్ళి తనకు తయారు చేసిన ఆసనంపై కూర్చొని సోనుడిని ఇలా అడిగాడు. సోనా, నువ్వు ఏకాంతంగా ఉన్నప్పుడు నీ మనసులో కొన్ని ఆలోచనలు వచ్చాయి కదా. భగవానుని శిష్యులు ఎందరిలోనో నేను ఒకడిని. నా మనసు కూడా మలిన విముక్తి కాలేదు. నాది ధనిక కుటుంబము. ఆ ధనాన్ని వినియోగించుకొని నేను పుణ్యం సంపాదించుకోవచ్చు. అందువల్ల నేను మళ్ళీ గృహస్థుడిని ధనాన్ని ఉపయోగించుకొని పుణ్యాన్ని ఆర్జించవచ్చు అనే ఆలోచనలు వచ్చాయి కదా. అంటే వాస్తవంగా చాలా ప్రయత్నం చేస్తాడు సోనుడు. ఎటువంటి ఫలితాలు పొందకపోవడంతో ఇక అనుకుంటాడు, నేను ఈ సాధనలో పురోగతి సాధించలేమో, అందుకోసం గృహస్థుడుగా ఉంటూ పుణ్యకార్యాలు చేసుకుంటూ ఉండడం మంచిదేమో అనుకుంటాడు. అయితే భగవానుడు ఎప్పుడైనా ఎవరైనా గృహస్థుడు అవ్వడానికి ఆలోచన వచ్చినప్పుడు వాళ్ళ దారి మళ్ళించి మళ్ళీ సాధన వైపుకి పంపిస్తాడు వాళ్ళని. అయితే వాస్తవంలో సోనుడు తన ముక్తి పొందడానికి కావాల్సిన పారమితలు తనలో లేవని అనుకున్నాడు. కానీ భగవానుడు అతన్ని మళ్ళీ ఇలా అడిగాడు. నువ్వు గృహస్థ జీవితంలో ఉన్నప్పుడు వీణ వాయించేవాడివి కదా అని అడిగితే సోనుడు అవును బంతే అని సమాధానం చెప్తాడు. అయితే నీవు వీణ తీగలు అవసరానికన్నా బిగువుగా ఉంటే వీణ నుండి మంచి స్వరాలు వచ్చేవా, మధుర స్వరాలు వచ్చేవా అని అడుగుతాడు. లేదు బంతే. అయితే నీ వీణ తీగలు అంటే నువ్వు ఉపయోగించే వీణ తీగలు అవసరానికన్నా వదులుగా ఉంటే వీణ నుండి మంచి స్వరాలు వచ్చేవా, మధుర స్వరాలు వచ్చేవా అంటే లేదు బంతే అని సమాధానం చెప్తాడు. అయితే
నువ్వు ఉపయోగించే ఆ వీణ తీగలు అవసరానికన్నా ఎక్కువ బిగువుగా లేకుండా, అవసరానికన్నా వదులుగా లేకుండా ఉంటే, నీ వీణ నుండి మంచి స్వరాలు వచ్చేవా? కమనీయమైన స్వరాలు వచ్చేవా? అంటే, అవును బంతే అని చెప్తాడు. ఇదే సందేశం సోనా అని చెప్తాడు. అంటే ఒక వీణను స్వరాలు రావడానికి ఉపయోగించాలి అంటే, ఆ తీగలు మరీ బిగుతుగా ఉండకూడదు, మరీ లూజుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అందుకోసమే అతి ఎక్కువ ప్రయత్నము చేయకూడదు, అతి తక్కువ ప్రయత్నము చేయకూడదు. సమతుల్యంగా ఉండాలి. అప్పుడే సఫలులమవుతాము. ఆదేశాలను నిష్టగా పాటించాలి అని చెప్తాడు. అంటే కొంతమంది ఇక నేను అర్హంతుడినైపోవాలి అని ఇక 24 గంటల్లో 20 గంటలు ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటారు. శ్రమ చెయ్యాలి. అవగాహనతో కూడిన శ్రమ అవసరం. అదేవిధంగా అసలు చేయకుండా ఉండకూడదు. మీడియంగా కొంచెం కొంచెం కన్సిస్టెన్సీ తోటి మన సాధనలో పురోగతి సాధించాలి. 20 గంటలు చేయగలిగితే చేయండి. 1 గంట చేయగలిగితే చేయండి. కానీ కన్సిస్టెన్సీ అనేది ఇంపార్టెంట్ అనమాట. అతి శ్రమ పడటం వల్ల మనసులో కొంత నిరాశ చెందుతారు. ఇంకా ఫలితాలను పొందలేదు ఏంటి అని. సో అటువంటి నిరాశ ఉండకూడదు. అందుకోసమే ఈ వీణ ఉపమానం చెప్పాడు. తీగలు మరీ బిగుతుగా ఉండకూడదు, తీగలు మరీ వదులుగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. అప్పుడే మనం సఫలులమవుతాము అని చెప్తాడు. సాధనలో కూడా మరీ ఎక్కువ ప్రయత్నము అంటే అతి ప్రయత్నము ఉండకూడదు, అసలు ప్రయత్నము చేయకుండా ఉండకూడదు. సో మీడియంగా ఉండాలి. అందరూ కూడా తమ తమ సాధనలో పురోగతి సాధించాలి. అందరి ప్రయత్నం సఫలం కావాలి. భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం, భవతు సబ్బమంగళం. సాధు సాధు సాధు.